బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పరిధిలో గోపివానిపాలెంలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలాడుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు రావడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా పరుగులు తీశారు. కొంతమందిని అరెస్ట్ చేసి వారిని బైండ్ ఓవర్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పరిధిలో గోపివానిపాలెంలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలాడుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు రావడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా పరుగులు తీశారు. కొంతమందిని అరెస్ట్ చేసి వారిని బైండ్ ఓవర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. కృష్ణా జిల్లా పరిధిలో చాలా జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచే ఆ హడావిడి మొదలైపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమందిని కొన్ని చోట్ల పోలీసులు దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అదే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోడి పందాలు నిర్వహించడం పూర్తిగా విరుద్ధమని చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టారు. కోళ్లకు కత్తులు కట్టి కనుక పందాలు నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గతంలో కోడి పందాలు నిర్వహించిన పందెం పైన బైండ్ ఓవర్ చేశారు. అలాగే నిన్నటి నుంచి చూస్తుంటే కృష్ణా జిల్లాలోని ఇప్పుడు అవనిగడ్డ, పెనమలూరు, అలాగే పెడల, మచిలీపట్నం, గన్నవరం, నూజివీడు ఇలా అన్ని ఏరియాల్లో కూడా కోడి పందాల బరులు సిద్ధమైపోయాయి. కోడి పందాలతో పాటు ఇక్కడ జోదాలకు కూడా అడ్డాలుగా మారుస్తున్నారు. ఇప్పటికే పేకాట, గుండాట లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సాల్సన్ ఏర్పాటు చేసే పరిస్థితి కృష్ణా జిల్లా కనబడుతుంది. సాధారణంగా ఎక్కువ కోడి పందాలు నిర్వహించేది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో అని వింటూ ఉంటాం. కానీ కృష్ణా జిల్లాలో దానికి ధీటుగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా కృష్ణా జిల్లా మొత్తం కూడా కోడి పందాల నిర్వహణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పోలీసులు దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మచిలీపట్నంలోని గోపివానిపాలెం, మేకవానిపాలెం గ్రామాల్లో కోడి పందాలు వేస్తున్న వారిని కూడా ఇప్పటికే అరెస్టు చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం కనుక అంటే రేపటి నుంచి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా కోడి పందాలు అనేది యథేచ్ఛగా సాగుతూ ఉంటాయి. కాబట్టి కోడి పందాలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా నామమాత్రంగానే చర్యలు ఉంటాయని కూడా పందనాయుడు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా పోలీసు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా కోడి పందాల నిర్వహణ అనేది ఎక్కడ ఆగినట్టుగా కూడా లేదు. ముఖ్యంగా మనం చూస్తుంటే మచిలీపట్నంతో పాటు ఇటు పెనమలూరులో కూడా భారీ ఎత్తున కోడి పందాల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. కానీ పోలీసులు అటువైపున దృష్టి సారించిన పరిస్థితి కూడా ఎక్కడా కనబడలేదు. కానీ ఈసారి పూర్తిగా భిన్నంగా మొత్తం కోడి పందాల పైన నిఘా పెట్టామని చెప్తున్నారు పోలీసులు. అలాగే పందెరాయిలు ఎక్కడ కనబడినా కూడా వాటి కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించామని కూడా చెప్తున్నారు. కానీ ఒక పక్క చూస్తుంటే పందెరాయిలు ఇప్పటికే బరులను సిద్ధం చేసిన పరిస్థితి. అయితే బరువులో కోడి కత్తి కట్టకుండా మేము ఆడతామని పందెరాయిలు చెప్తున్నారు. కానీ అసలు పూర్తిగా కోడి పందాలు నిషేధం అనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తుంటే రేపటి నుంచి 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించి కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇటు పందెరాయిల నుంచి అలాగే పోలీసుల నుంచి చూడాల్సిన పరిస్థితి. సాంప్రదాయాలకు విరుద్ధంగా తమ అడ్డుకోవడం సరికాదని కోడి పందాల రాయలు చెప్తుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కోడి పందాలు నిర్వహించడం సరికాదనేది కూడా పోలీసులు చెప్తున్న వాదన. ఓవరాల్ గా చూస్తుంటే రేపు మాత్రం ఈ అరెస్టుల పరంగా ఇంకా కొనసాగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ కోడి పందాల రాయులందరూ కూడా కోళ్ల బరులకు పరుగులు తీసే పరిస్థితి. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరులన్నీ కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ పందెరాయిలు కృష్ణా జిల్లాకి చేరుకుంటున్న పరిస్థితి. రేపు ఒక్కరోజే దాదాపుగా కోట్ల మేర చేతులు మారే పరిస్థితి. ఈ 4 రోజుల్లో ఈ 4 రోజుల పరిస్థితి ఇంకా పూర్తి భిన్నంగా ఉండబోతుంది. కోట్ల మేర కృష్ణా జిల్లాలో పందాలు వేసే పందెరాయిల జోరైతే ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది. స్వాతి. రైట్ సాయి, థ్యాంక్ యూ.
సురేష్ అన్న